హాయ్ దిస్ ఈజ్ ఆర్పి శివ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను న్యాచురల్ బీట్రూట్ లిప్స్టిక్ చూపిస్తాను. లిప్స్టిక్ కాదు, అది లిప్ బామ్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్స్ట్రా అప్లై చేసుకుంటే లిప్స్టిక్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఇది మనం స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లిప్స్టిక్ లాగా, లిప్ బామ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. దానికి కావాల్సింది ఏంటి అంటే మనకి బీట్రూట్ పౌడర్ దొరుకుతుంది బయట షాప్లో, మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ అది కొంచెం లాంగ్ ప్రాసెస్. ఈసారి నేను ఇంకో వీడియో అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే బయట నుంచి తెచ్చాను పౌడరు. అది ఒక 1 టేబుల్ స్పూను, గీ ఒక 1 టేబుల్ స్పూన్. గీ కూడా ఇంట్లోదే యూస్ చేశాను. అది నేను కౌ గీ యూస్ చేశాను. మీరు కౌ లేకపోతే ఇంట్లో బఫెల్లోదైనా యూస్ చేసుకోవచ్చు. 1 స్పూన్ బీట్రూట్ పౌడర్కి 1 స్పూన్ గీ తీసుకోవాలి. సో ఇంట్లో హోమ్ మేడ్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ, బట్ దొరకనప్పుడు బయటది ఏదైనా పర్వాలేదు. బీట్రూట్ పౌడర్ 1 స్పూను, గీ 1 స్పూను, ఈ రెండు తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. నేను స్పూన్తో ట్రై చేశాను, అవ్వలేదు. అందుకని ఫింగర్ యూస్ చేయాల్సి వచ్చింది. స్పూన్ వల్ల కరెక్ట్గా అది మిక్స్ అవ్వలేదన్నమాట. సో అలా బాగా రెండు బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేయాలి. ఈ లిప్స్టిక్ మనకి చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ మనకి వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇది న్యాచురల్ బీట్రూట్ పౌడర్ అండ్ న్యాచురల్ గీ అనమాట. సో చాలా బాగుంది, మేము యూస్ చేసాము, అందుకే నేను వీడియో చేశాను. ఒక 2-3 డేస్ యూస్ చేసి ఆ తర్వాత నేను వీడియో చేశాను ఎలా ఉంది ఏంటి అని చూశాకే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది లిప్స్టిక్ అనేది. మనం బయట కొనుక్కొచ్చుకునే అయితే కెమికల్ కదండి. సో వాటికంటే ఇది చాలా చాలా రిజల్ట్ బాగుంది. అండ్ దెన్ మీకు రెగ్యులర్గా వాడంగా లిప్స్ పింక్ అవుతాయి. అండ్ దానిపైన ఉన్నట్టు బ్లాక్నెస్ కానీ, ట్యాన్ కానీ, సో అవన్నీ పోయేసేసి ఏమవుతుందంటే న్యాచురల్ పింక్ షేడ్ వస్తాయి మీ లిప్స్ డే బై డే నిదానంగా వాడుతూ ఉంటుంటే. ఒకసారి ట్రై చేయండి, అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఇంకా అలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. కింద ఒక బౌల్లో వాటర్ పెట్టి అవి బాయిల్ అవుతూ ఉన్నప్పుడు గ్లాస్లో గ్లాస్ ఎందుకు తీసుకున్నానంటే మనం మామూలుగా లిప్ అవి మౌల్డ్స్ ఉంటాయి కదా, లిప్స్టిక్ మౌల్డ్స్, దాంట్లో అయినా మనం పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నేను లేక గ్లాస్ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం పోయడానికి ఈజీగా, పోర్ చేయడానికి ఈజీగా ఉంటుందని గ్లాస్ పెట్టుకున్నాను. సో అందులో పెట్టగానే చూడండి స్లోగా మెల్ట్ అవుతుంది. అలాగా 1 మినిట్ వరకు మనం దాన్ని డబుల్ బాయిలింగ్ చేయాలి. ఇట్లా చూస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో అంటే కలుస్తుంది కొంచెం మనకి. ఎక్కడన్నా కలవంది లేకపోయినా కానీ ఇట్లా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కలిపితే ఇక కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ నా వీడియోస్ చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్సే మాకెంతో సపోర్టివ్గా బూస్టర్స్ లాగా పనిచేస్తాయండి. ఇంక ఇలా బాగా మిక్స్ అయిపోయింది. 1 మినిట్ అయిపోయింది. ఒకసారి చూడండి అది. ఆ తర్వాత ఏంటి అంటే దాన్ని ఒక గ్లాస్ బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్. మనం కనుక ఫ్రిడ్జ్లో నెయ్యి పెడితే ఎలా గట్టి పడిద్ది, అట్లా గట్టిగా అవ్వాలి. నేనైతే 4 to 5 అవర్స్ పెట్టాను. ఒక 3 అవర్స్ లేదా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 2 అవర్స్లో అయిపోతుంది. అలా సేమ్ లిప్స్టిక్ ఎలా హార్డ్గా అవ్వాలో అలా అయిపోతుంది అనమాట. సో దాన్ని తీసి చూడండి అప్లై చేసుకున్నాను, ఎంత రెడ్గా వచ్చిందో. సో కొంచెం మసాజ్ చేసామనుకోండి అది ఒక స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ అవుతుంది. మనం లిప్స్ పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ అలా రిమూవ్ అయిపోతుంది. కావాలి అంటే మీరు ఎక్సెస్ ఉంటే మళ్ళీ టిష్యూతో వైప్ చేసుకోవచ్చు, ప్రెస్ చేసుకోవచ్చు. సేమ్ లిప్స్టిక్లో ఇది అయితే ఒక్కసారి కాదు, మీరు రోజుకు 10 సార్లు వేసుకున్నా మీకు నష్టమే లేదు. పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్ లేదు, ఎటువంటి హానికరమైనది లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు. న్యాచురల్ అంటే న్యాచురల్. కాకపోతే బయట ఉంటే లూజ్ అయిపోతుంది కదా గీ, అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వాడడం వల్ల లిప్స్ ఖచ్చితంగా సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి అండ్ మన లిప్స్ చాలా బాగుంటాయి. మేమైతే ఈ బామ్ తయారు చేయడం నేర్చుకున్న దగ్గర నుంచి రెగ్యులర్గా ఇదే వాడుతున్నాము. నేనే కాదు, మా మనవరాలు, మేమందరం ఇదే వాడుతున్నాం. అంత బాగా నచ్చింది తనకైతే. సో ఎందుకంటే తను ఎక్కువగా లిప్స్టిక్ యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇదైతే బాగుంది కదా అని ఆలోచించి ఇది నేను ప్రిపేర్ చేశాను అనమాట. నా వీడియో అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.